నిజంగా చెప్పాలంటే పోయిన వర్షన్ లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ ఇంకా చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఇప్పుడు లాంచ్ చేసిన వివో V40 30,000 బడ్జెట్లో అంత వర్త్ఫుల్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఈ ఫోన్లో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, అల్ట్రా వైడింగ్ లెన్స్కి 50 మెగా పిక్సెల్, సెల్ఫీ కూడా 50 మెగా పిక్సెల్ ఇచ్చారని తీసుకుందాం అనుకుంటే అక్కడనే మీకు మైనస్ పాయింట్ అనిపిస్తుంది. ఈ ఫోన్ 4K 30 FPS లో రికార్డ్ చేస్తుంది. జెయిస్ కోటింగ్తో తీసుకొచ్చారు. కెమెరా ఫీచర్స్ చాలా బాగున్నాయి. బట్ కెమెరాస్ బాగుంటే సరిపోతుందా? డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ బాగుండద్దా? ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే బడ్జెట్లో మనం చూసినట్టయితే OnePlus Nord 4, Realme GT60 ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేసింది. గేమింగ్ కోసం అయితే Poco X6 Pro, Poco F6 లాంటి స్మార్ట్ ఫోన్స్ 20,000-25,000 సెగ్మెంట్ అండర్లోనే దొరుకుతాయి. ఈ ఫోన్లో టెలిఫోటో లెన్స్ కూడా లేదు, అది మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియోలో వచ్చేసి వివో V40కి సంబంధించిన ఫుల్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదో కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పోయిన మోడల్ వివో V30 ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ లాంచ్ చేశారు. ఆ ఫోన్లో జెయిస్ కోటింగ్ లేదు, IP రేటింగ్ లేదు, బట్ పర్ఫార్మెన్స్ వైడ్ గా అంత సాటిస్ఫై కూడా చేయలేదు. ఏ మోడల్ కూడా అలానే తీసుకొచ్చారు. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్ ప్రొవైడ్ చేశారు. ఇది LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీకు BGMI గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో 60 సపోర్ట్ చేయొచ్చు, బట్ మీకు అంత బెస్ట్ ప్రాసెసర్ అయితే కాదు. ఆ ప్రైస్ ట్యాగ్ లో ఎస్పెషల్లీ అంత వర్త్ఫుల్ అయితే కాదు. సేమ్ ఇదే ప్రాసెసర్ మీకు IQ Z9S Pro మోడల్ దొరుకుతుంది 25,000 సెగ్మెంట్ లో. దాన్ని తీసుకోండి. సేమ్ ప్రాసెసర్ తో సేమ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో లాంచ్ చేస్తారు. ఇది అంత వర్త్ఫుల్ ప్రాసెసర్ ఆ బడ్జెట్ అయితే కాదు. అండ్ ఈ ఫోన్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వచ్చింది. ఇది 4500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. బట్ ప్రొటెక్షన్ మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అంతా ప్రొటెక్ట్ చేస్తుందని వీళ్ళైతే చెప్పారు. ఫ్రంట్ బ్యాక్ మనకు గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తో సెకండరీ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ ఉంది. సెల్ఫీ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ ఉంది. జెయిస్ కోటింగ్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. 4K వీడియోస్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఇందులో టెలిఫోటో లెన్స్ లేదు, బట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తో 2x పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. కెమెరా క్లారిటీ మాత్రం మీరు సాటిస్ఫై చేస్తుంది ఆ బడ్జెట్ లో. 5500 mAh బ్యాటరీతో 80 watts ఫ్లాష్ చార్జర్ బాక్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఫస్ట్ టైం వివో V సిరీస్ లో IP68 అండ్ 69 రేటింగ్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. స్టీరియో స్పీకర్స్ అండ్ NFC అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్ ఆ బడ్జెట్ లో మిగిలిన మ్యాచ్ చేయదు. అండ్ ఇంతే కాకుండా ఈ ఫోన్ లో మీకు LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. BGMI లాంటి గేమ్స్ 60 FPS హ్యాండిల్ చేస్తుందని తీసుకోకండి. స్లిమ్ గా లైట్ వెయిట్ గా ఉందని తీసుకోకండి. ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ మాత్రం అంత సాటిస్ఫై చేసేదైతే కాదు. కెమెరా కోసం, డిజైన్ కోసం మీరు ఆఫ్లైన్ లో దీన్ని తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నార్మల్ యూజర్స్ కి చాలా మంచి సెట్ అయ్యే స్మార్ట్ ఫోన్, బట్ హెవీ యూజర్స్ కి ఎస్పెషల్లీ గేమర్స్ కి సెట్ అయ్యే స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఇది నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. అండ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి.